ప్రమాణం నీకు ఏ అర్హత ఉందా బీసీల మీద ప్రమాణం చేయటానికి? ఏబీసీ కన్నా మీరు కూడు పెట్టారా? ఏబీసీ కన్నా అన్యాయం జరుగుతుంటే కనీసం మీరు మాట్లాడారా? మరి ఆనాడు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఒక బీసీ నాయకుడు, మంత్రిగా పనిచేశారు. నా మీద ఒక హత్య కేసు పెట్టారు. యనమల రామకృష్ణ గారిని, ఒక బీసీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి మీద కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు. అయ్యన్న పాత్ర గారు ఈ రాష్ట్రంలో బీసీలకి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తిగా అయ్యన్న పాత్ర ఉత్తరాంధ్ర నుంచి వస్తే ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజున మీరందరూ బీసీలు మీకు గుర్తు రాలేదా? అమర్నాథ్ గౌడ్ రేపల్లెలో ఒక ముక్కు పచ్చలారినంటి 10th క్లాస్ చదువుకునే అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు నీకు గుర్తు రాలేదా జోగి రమేష్ గారు? ఇవాళ మీరు చాలా డీటెయిల్ గా మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. మొత్తం గూగుల్ టేక్అవుట్స్ లో సెల్ ఫోన్ డేటా తెప్పించి, సీసీటీవీ ఫుటేజ్లు తెప్పించి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి మీకు జరిగినటువంటి బ్యాంక్ లావాదేవీలు, ఇవన్నీ కూడా క్లియర్ గా కనబడతా ఉంటే ఇంకా మీరు కులాలని చెప్పి, మతాలని చెప్పి, వర్గాలని, బీసీ వర్గాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం నిజంగా దుర్మార్గం.